వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. ఎచ్చెర్ల మండలం దుప్పలవలస రెసిడెన్షియల్ స్కూల్ ని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు ఆకస్మికంగా సందర్శించారు. ఎచ్చెర్ల మండలం తోటపాలెం పంచాయతీలో గల దుప్పలవలస రెసిడెన్షియల్ స్కూల్ ను గురువారం ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. స్కూల్ ప్రాంగణం మొత్తం కలియ తిరిగి ప్రిన్సిపల్ ని, సిబ్బందిని మరియు విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మౌలిక సదుపాయాల కల్పనలో ఏర్పడిన లోటుపాట్లను సిబ్బంది ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని రాగా సానుకూలంగా స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి నిధులు అందకపోయినా పిల్లలకు కావలసిన కనీస అవసరాలను గుర్తించి చొరవ చూపిన ప్రిన్సిపల్ ని అభినందించారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా చోటు చేసుకున్న పరిణామాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఒక్కొక్కటి సరిచేసుకుని ముందుకు పోతామని ఈ సందర్భంగా ఎన్ఈఆర్ పేర్కొన్నారు. దుప్పలవలస రెసిడెన్షియల్ స్కూల్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని గురువారం ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. తదుపరి అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి దేవత శరీర సంపూర్ణ ఆరోగ్య సిద్ధిరస్తు. స్వామివారి జ్ఞాపికను ఆలయ జూనియర్ అసిస్టెంట్ బిఎస్ చక్రవర్తి అందజేశారని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ దుస్థితిపై గొండు శంకర్ ధ్వజమెత్తారు. ఎక్కడికక్కడ వర్షపు నీరుకు తోడు కాలువల్లో నీరు చెరువై శ్రీకాకుళం కాంప్లెక్స్ ఆవరణ మొత్తం చెరువును తలపించేలా మారి ప్రయాణికులకు అవస్థలకు గురిచేస్తుంది. దశాబ్దాలుగా ఇదే పరిస్థితి నెలకొంటున్నా అటు ఆర్టీసీ అధికారులు, ఇటు పాలకులు పట్టించుకోకపోవడం ప్రయాణికుల కష్టాలకు అంతు లేకుండా పోయింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల ముందు జిల్లా పరువు పోయినా, పత్రికలు, ఛానళ్లు ఘోష పెట్టినా, జిల్లా ప్రజలు మొరపెట్టినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఎట్టకేలకు ప్రజలు ఆదరించిన నాయకుడు, సామాన్యుడు, నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించిన శాసనసభ్యుడు గొండు శంకర్ తక్షణం స్పందించారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే గురువారం కురిసిన వర్షానికి జలమయమైన శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ దుస్థితిని స్వయంగా చూసి చెలించిపోయారు. తొలిసారిగా ఎమ్మెల్యే అయినా సాధారణ ప్రయాణికుల్లా చెరువును తలపించే శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ లో నడుచుకుంటూ వెళ్లి ప్రయాణికులు పడుతున్న అవస్థలను చవిచూశారు. గత పాలకుల్లా అంతటితో ఆగిపోకుండా సంబంధిత అధికారులతో అత్యవసర సమీక్షను ఏర్పాటు చేసి పరిష్కార మార్గాలపై చర్చించారు. కాంప్లెక్స్ లో నెలకొన్న పరిస్థితులపై నిలదీశారు. ఆదాయం తప్పితే ప్రజల అవస్థలు, కష్టాలు పట్టించుకోరా అని ప్రశ్నించారు. ఇటువంటి పరిస్థితులు తలెత్తడానికి కారణాలు, పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు రూపొందించి ఇవ్వాలని ఆదేశించారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి పరిష్కారానికి అవసరమైతే నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా, జిల్లా పరువును గంగపాలు చేయకుండా అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలని గొండు శంకర్ సూచించారు. విద్యార్థులు బాగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఎమ్మెల్యే గొండు శంకర్ ఆకాంక్షించారు. గ్రామీణ మండలమైన కిష్టప్పపేట మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు బలివాడ సూర్యనారాయణ అధ్యక్షతన గురువారం నిర్వహించిన స్కూల్ కిట్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ విద్యను అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు పంపిణీ చేస్తున్న పాఠ్య పుస్తకాలు, బ్యాగులు, యూనిఫామ్స్, షూస్ వాటిని సద్వినియోగం చేసుకుని బాగా చదువుకోవాలని కోరారు. అనంతరం ఎంఈఓ కృష్ణారావుతో కలిసి విద్యార్థులకు కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్కూల్ కమిటీ అధ్యక్షురాలు బి రోహిణి, ఇన్ఛార్జ్ సర్పంచ్ అరసవిల్లి సత్యవతి, టీడీపీ నాయకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. నాటుసారా స్థావరాలపై ఎస్ఈబి దాడులు, 40 లీటర్ల నాటుసారా స్వాధీనం. సోంపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ ఆర్ జైభీం సిబ్బందితో సోంపేట సర్కిల్ పరిధి మందస మండలం కొండలోగం పంచాయతీ పరిధి పట్టులోగం గ్రామంలో నాటుసారా తయారీని అరికట్టేందుకు గ్రామ శివార్లలో దాడులు చేపట్టి బెల్లపు ఓటలు ధ్వంసం చేశారు.
ఈ మేరకు గురువారం కొండలోగం పంచాయతీ పరిధి పట్టుపురం గ్రామంలో అప్పటికే నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన 1900 లీటర్ల బెల్లం ఊటలను ధ్వంసం చేసి 40 లీటర్ల నాటుసారాని స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో ఎవరు నాటుసారా బట్టీలు నిర్వహిస్తున్నారనే కోణంలో విచారణ చేసి వారిపై కూడా తగు చర్యలు తీసుకున్నట్లు సీఐ తెలిపారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ సీఐ రామచంద్ర కుమార్, సెబ్ సిబ్బంది కాంతారావు, భీమారావు, మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఎపిటోరియా ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కోరిన కనీస వేతనం, కరువు భత్యం, ఇతర అలవెన్సులు పెంచడంపై యాజమాన్యం అంగీకరించడంతో కాంట్రాక్ట్ కార్మికులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరంలో ఉన్న ఎపిటోరియా ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు పెంచిన జీతభత్యాలు, ఇతర రాయితీల పెంపుదల కాలపరిమితి గత మార్చి నెలతో ముగిసింది. దీంతో ఇటీవల కార్మికుల యొక్క సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లి రాబోయే 3 సంవత్సరాల వరకు జీతభత్యాలు, ఇతర సౌకర్యాలు పెంచాల్సిందిగా చేసిన విజ్ఞప్తిని కంపెనీ యాజమాన్యం తరపున డాక్టర్ ఎన్బి రాజు, డాక్టర్ యుఎన్బి రాజు, హెచ్ఆర్ కమలాకర్ రెడ్డి, ఇతర ప్రతినిధులు పాల్గొని కార్మికుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా కార్మికులు కోరిన జీతభత్యాల పెంపు, కరువు అలవెన్సులు, ఓవర్ టైం, ఈఎల్ పండగ సెలవులు, బోనస్, క్యాంటీన్ రాయితీ, ఫ్యామిలీ అసిస్టెంట్ స్క్రీన్ తో పాటు స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించే విషయంపై వారు తమ అంగీకారం తెలియజేశారు. దీంతో కాంట్రాక్ట్ కార్మికులు తమ సంతోషాన్ని వ్యక్తం చేసి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. మధ్యవర్తిత్వం ద్వారా సుప్రీంకోర్టు నందు పెండింగ్ లో ఉన్న కేసును పరిష్కరించిన జునైద్ అహ్మద్ మౌలానా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు అధ్యక్షులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జునైద్ అహ్మద్ మౌలానా సుప్రీంకోర్టు నందు పెండింగ్ లో ఉన్న కేసుల్లో మధ్యవర్తిత్వం ద్వారా ఒక కేసుని పరిష్కరించారు. కుటుంబ కలహాలు రావడం సహజమని, వాటిని సరిదిద్దుకున్న రోజున సమాజంలో గౌరవం చేకూరుతుందని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా కార్యదర్శి ఆర్ సన్యాసనాయుడు మరియు చైర్మన్ సువర్ణరాజు మరియు మధ్యవర్తిత్వ న్యాయవాదులు పాల్గొన్నారు. సినీ ప్రేక్షకులకు గురువారం ఒక పర్వదినం. ఎందుకంటే ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న ఒక భారీ సినిమా గురువారం విడుదలై దూసుకుపోతుంది. ప్రభాస్ కథానాయకుడిగా, దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించిన భారీ బడ్జెట్ చిత్రం కల్కి గురువారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. నగరం కాశీ పైన నీళ్లుంటాయంట. భూమిని మొత్తం పీల్చేస్తే అన్ని అక్కడే ఉంటాయి. నాగాశ్విన్ డైరెక్షన్ లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి ప్రముఖ నటులు నటించిన ఈ చిత్రానికి మొదటి నుండి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే సమయం అయింది. ప్రాణంలో ఇంకో ప్రాణం. నాలాంటి ఎంతమందికి నువ్వు అక్కడ హీరో తెలుసా? నువ్వంటేనే ఇష్టం భైరవా. ప్రపంచంలో ఒకటే ఒక సైడ్. హై హై నాకు ఆ అమ్మాయి కావాలి. పాయింట్ ఏంటంటే నేను ఒక్కడనే ఆ అమ్మాయిని తీసుకురాగలను. అంత ష్యూరా? రికార్డ్స్ చూసుకో, ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా గురువారం నాడు రిలీజ్ అయిన ఈ సినిమాకు సినీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు ప్రతి సినిమా థియేటర్ వద్ద సందడి చేస్తున్నారు. డప్పులతో, డాన్సులతో తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమా కూడా మంచి టాక్ రావడంతో ప్రేక్షకులు చూసేందుకు మరింతగా ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. ఏ సినిమా థియేటర్ వద్ద చూసినా టికెట్ల కోసం ప్రేక్షకులు బార్లు తీరుతున్నారు. శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, పలాస, సోంపేట వంటి పట్టణాల్లో ప్రేక్షకుల సందడితో పండగ వాతావరణం కనబడింది. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.